మార్కెట్ అంతా బాగుందండి. అంటే జనాలందరూ మంచిగా సామరస్యంగా, ఓకేనా, ఒకరికొకరికి ఏ విభేదాలు లేకుండా, ఒకరికొకరికి ఏ సమస్యలు లేకుండా సజావుగానే బతికారు. ఎప్పుడైతే మార్కెట్లోకి డబ్బు అనేటటువంటి పదం అనేది గుర్తొచ్చిందో అప్పటి నుంచి మనిషి యొక్క స్వరూపం మారిపోయింది. అవునా? అప్పుడు ఏం చేసారు? అప్పటిదాకా వస్తువు కోసం ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళు, అప్పటి వరకు వస్తువు కావాలని చెప్పేసి శ్రమించిన వాళ్ళు అప్పుడు ఏం చేసారు? డబ్బుని పోగు చేయడం స్టార్ట్ చేశారు. అంటే డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు ఏం చేయొచ్చు? మార్కెట్లో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అనేటటువంటి వ్యవస్థ వచ్చేసింది. సో వస్తు మార్కెట్లో ఇది లేదు. ఎవరికి ఏమన్నా పడని ఒకటే విలువ, ఎవడు ఏ స్థాయిలో ఉండని ఆడు అందరూ ఒకటే. అవునా కదా? సో కాకపోతే మనకు ఎప్పుడైతే మార్కెట్లోకి ధనం, డబ్బు అనేది వచ్చిందో అప్పటి నుంచి డబ్బుని పోగు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకోండి మనిషి. అవునా? ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? అండి? డబ్బునే పోగు చేస్తున్నాం. అవునా కాదా? ఎందుకంటే మరి ఇంతకు ముందులాగా ఇప్పుడు వ్యవస్థ లేదు. అంటే వస్తు మార్పిడి వ్యవస్థ లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? డబ్బులే సంపాదించాలి. ఎందుకంటే మన దగ్గర బియ్యం పండుతలేవు. అవునా? పండిన అవసరానికి మించి పండుతున్నాయా? పండట్లేవు. 80% మంది తింటున్నాం, 20% మంది పండిస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఎక్కడో ఒక దగ్గర నుంచి